హలో ఫ్రెండ్స్, అమెరికా ఇరాన్పై దాడి చేస్తుందా అనేటువంటి ఒక ఉత్కంఠ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ఇరాన్లో ఏవైతే అంతర్గతంగా జరుగుతున్నటువంటి నిరసనలు ఉన్నాయో వాటిని అడ్డుకునేందుకు ఏ క్షణంలోనైనా అమెరికా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఒక దాడి చేయవచ్చు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి వార్తలు. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూసుకుంటే ముఖ్యంగా అమెరికా ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అటు కువైట్ కావచ్చు, లేకుంటే ఇరాక్లో ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేసెస్ నుంచి తనకు సంబంధించినటువంటి కొంతమంది సైనికుల్ని వెనక్కి తీసుకొస్తుంది. ఇది దాడి చేసే ముందు అమెరికా తనకు సంబంధించినటువంటి కొంతమంది సైనికుల్ని, అదేవిధంగా తనకు సంబంధించినటువంటి ఆర్మీ ఎక్విప్మెంట్ని అక్కడ నుంచి తరలిస్తుంది అనేటువంటిది కొంతమంది జర్నలిస్టులు చెప్తున్నటువంటి మాట. ఇక రెండో విధంగా చూసుకుంటే ట్రంప్ ప్రకటన కూడా వచ్చింది. ట్రంప్ ప్రకటన ప్రకారం కొంతవరకు ఏవైతే నిరసనలు జరుగుతున్నాయో నిరసనల మీద ఏదైతే ఒక ఉక్కుపాదం అక్కడ ఉన్నటువంటి ఇరాన్ రీజిమ్ ఏదైతే చేస్తుందో, ఇరాన్ ప్రభుత్వం చేస్తుందో అది తగ్గుముఖం పట్టింది. కొంతవరకు నిరసనకారులను హత్య చేయడము, అదేవిధంగా వాళ్ళ మీద దాడులు కొంత తగ్గాయి. అయినా మేము వేచి చూస్తామనేటువంటి మాట ట్రంప్ నుంచి వచ్చింది. కాబట్టి ఇది కొంతవరకు యుద్ధం ఉండకపోవచ్చు ఇమీడియట్గా అనేటువంటిది సిగ్నల్ ఇస్తున్నాడు ట్రంప్ అనేటువంటిది కూడా కొంతమంది చెప్తున్నారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇజ్రాయెల్, గతంలో ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించినటువంటి కన్ఫ్లిక్ట్ చూసాం మనము. ఆ రెండు దేశాల మధ్య ఏ విధంగా మిసైల్స్ అటాక్ జరిగిందో కూడా మనం చూసాము. సో ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ అనేటువంటిది వచ్చే 24 గంటల్లో ఏ విధంగానైనా అమెరికా జోక్యం ఉండొచ్చు, ముఖ్యంగా అమెరికా సైనిక చర్య తీసుకోవచ్చు ఇరాన్ మీద అనేటువంటిది ఇజ్రాయెల్ నుంచి వస్తున్నటువంటి వార్తలు. చాలా యూరోపియన్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రము ఇంకా ఇది వేచి చూసేటువంటి ధోరణే. అమెరికా దాడి చేయకపోవచ్చు, కొంతవరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కబెట్టేందుకు అమెరికా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే చేస్తుంది, కానీ దాడి చేయకపోవచ్చు అనేటువంటి మాట చెప్తున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇరాన్ అదేవిధంగా అమెరికాకు సంబంధించి మధ్య యుద్ధం ప్రారంభమైతే అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే మాత్రం డెఫినెట్గా మధ్యప్రాచ్యంలో మాత్రమే కాదు, ముఖ్యంగా భారత్ పైన కూడా పెద్ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఉండబోతుంది. భారత్ చాలా పెద్ద ఎత్తున ఇరాన్తో మనకు సంబంధించినటువంటి వర్తక వాణిజ్యం ఏదైతే దాని మీద ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్స్ ఈ యుద్ధానికి సంబంధించి కొంత ఆందోళనకరమైనటువంటి రీతులు కనబడుతున్నాయి. గత వారం చూసుకున్నా, ఈ వారంలో చూసుకున్న మార్కెట్స్ అన్ని కూడా చాలా వరకు డౌన్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి సిచ్యువేషన్లో, వాలటైల్ సిచ్యువేషన్లో ఏం చేయాలనేటువంటిది తెలియని పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో అమెరికా వచ్చే 24 గంటల్లో దాడి చేస్తే మాత్రం ఈ దాడి మరింత భయంకరంగా ఉండొచ్చు, ఇది ఒక ఫుల్ స్కేల్ వార్ వైపు వెళ్ళొచ్చు అనేటువంటిది చాలా మంది పరిశీలకులు చెప్తున్నారు. అయితే రష్యా కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అమెరికాకి ఇచ్చింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం, దీని మీద మేము కూడా తీవ్రమైనటువంటి పరిణామాలకు సిద్ధంగా ఉంటామనేటువంటి మాట కూడా రష్యా చెప్పింది. సో వచ్చేటువంటి 24 గంటల్లో ఇరాన్ అమెరికా యుద్ధం ఉంటుందా, లేకుంటే పరిస్థితి చక్కబెడుతుందా అనేటువంటి విషయం మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.